హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఎలాగున్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ అయితే సోమవారం రోజు వ్లాగు, మండే రోజు మార్నింగ్ అనమాట. నేను మార్నింగ్ బయట కసువులు ఇవన్నీ చిమ్ముతాను కదా, దానిపై వచ్చేసరికి ఈ కుక్క పిల్లలన్నీ వచ్చేసాయి అనమాట. నల్ల కుక్క పిల్లలు అనమాట. 2 రోజులు నేను పాలు పోసాను కదా, వీటికి రోజు వచ్చేస్తూ ఉన్నాయి. రోజు వచ్చి రోజుసేపు ఆడుకుంటాయి అనమాట అక్కడ. ఈరోజు కూడా ఇంకా అవన్నీ పని చేసుకొని నేను వచ్చేసరికి లోపలికి వచ్చాయి. ఈ బుడ్డగాడు నేను ఓట్లతో ఆడుతున్నానని ఇదైతే ఉరికి పడుతుందనమాట ఓట్ల మీద. అలాగని పాపం ఏమి కరవదు, ఓట్లతోటి బాగానే ఉంటుంది మా బుడ్డగాడైతే. అసలు అవి చూడండి అసలు ఎంత బాగా ఆడుతున్నాయో, భలే క్యూట్గా ఉన్నాయి అసలు. ఈ పాడు ఇవన్నీ ఇంకా బురదలంతా తిరుగుతూ ఉంటాయి కదా, ఇంక ఏం చేస్తాంలే మళ్ళీ చెయ్యి అన్నీ శుభ్రంగా కడిగేసుకుందాంలే అని రోజుసేపు వాటితో ఆడుకుంటే నాకైతే చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుంది. అసలు చాలా ముద్దుగా ఉన్నాయి అనమాట. 3 పిల్లలు వచ్చాయి, తెల్లది ఎర్రది నల్లది 3 వచ్చాయి. ఇంకా వాడి ఆ బయట ఆ పనులన్నీ చేసుకొని లోపలికి వచ్చేసరికి టైం చూడండి 9 అయిపోయింది. ఈ ఎదురుగా టీవీ కాడ క్యాన్లు చూడండి 2 షోకేస్లో పెట్టినట్టు. అంటే అవి పెట్టుకునేదానికి వేరే ప్లేస్ లేక నిన్న మా వారు అన్నీ తెచ్చిపెట్టేసి వెళ్ళాడనమాట. ఇంక ఈరోజు మార్నింగ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంకా సాటర్డేనే వచ్చేస్తాడు ఆయన అయితే. ఇది 9 అయిపోయిన టైం. ఇంక ఇప్పటికి ఇంకా ఇంట్లో ఏమంటే పనులు ఇంకా ఏమీ కాలేదు. కనీసం టీ కూడా పెట్టుకోలేదనమాట. కసువులు అయితే చిమ్మేసుకున్నాను కానీ ఇంకా ఈ టీ అవి పెట్టేసుకొని ఈ వంట రూము అంతా సర్దుదామని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. అన్నం కూడా టిఫిన్ అయితే నేనేమి చేయలేను, నైట్ అన్నం మిగిలిపోయిందిలే సద్దన్నం తినేద్దాంలే అని చెప్పేసి ఆ పక్కన ఉంచాను అనమాట. నేను ఇంకా ఇవన్నీ టీ అయ్యి పెట్టే లోపల మా చెల్లెలు ఫోన్ చేసింది వస్తున్నానని చెప్పేసి. ఇంట్లో ఉన్నావా అక్క, లేదా బజార్కి వెళ్ళావా అని అంటే, లేదు ఇంట్లో ఉన్నాలే అమ్మ అంటే, అదే వస్తున్నాను అని చెప్పి ఫోన్ చేసింది. ఎందుకంటే మాకు దగ్గరలోనే కాలనీ ఉంది, వైఎస్ నగర్ కాలనీ. అక్కడ అమ్మాయి ఒక హౌస్ కొనింది, దాని మీద పని ఉందని వచ్చిందనమాట. ఆ పని గురించి అసలు రాదు. ఓ నాన్న ఊరొచ్చారమ్మా, ఊరొచ్చారా? ఓ తల్లి ఊరొచ్చారా? ఉండు 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 తీస్తా, తలుపు తీసాను. ఓ నానమ్మ నువ్వా? వస్తుంది పైన చూస్తుంటుంది ఎవరు? దా దా అదే అమ్మా. అమ్మ వెళ్ళిపోద్ది దూకుతా గిడి. అమ్మ మనతోటే వస్తుంది, అది బాధ. మనం బాలేము. ఇంక దీన్ని వదిలేస్తే పో, నువ్వు లోపలికి బొమ్మ చెప్పులు ఆడబెట్టు. ఆ ఎమ్మి నీ భయం రా, నువ్వు పీకువాక. పెట్టుకొని ముందు లేవు అసలు, కాకరకాయలే పూయడంలా. అంటే ఆ అమ్మాయి వచ్చేసరికి నేను మార్నింగ్ టీ పెట్టింది అది 9 అప్పుడు పెట్టాను. ఈ అమ్మాయి వచ్చినప్పుడు 10:30, 11 అయిందనమాట. మళ్ళీ ఒకసారి టీ పెట్టుకొని తాగి మాట్లాడుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ అమ్మాయి ఇక్కడ కాలనీలో, వైఎస్ నగర్ కాలనీలో ఒక హౌస్ కొనిందనమాట. దాని పనులు ఆ కాగితాలు కొంచెం అవన్నీ సచివాలయంలో, కరెంట్ ఆఫీసు, హౌసింగ్ బోర్డు అక్కడంతా వెళ్ళాల్సిన పని ఉన్నది. వాటికన్నీ చూపెట్టుకొని సరే ఇంకా నా దగ్గరికి వస్తే, ఇంకా నా దగ్గర బండి ఉంది కదా దాన్ని తీసుకొని, అది ఏదైనా నా బండి అనమాట, దాని మీద వెళ్ళొచ్చి ఆటోల్లో తిరగలేము అని చెప్పేసి అన్నీ చూసుకొని వద్దాము అని ఇద్దరము ఇంకా టీ తాగేసాము. ఇంకా ఈ కప్పులు అయితే మొన్న డీమార్ట్లో తెచ్చినాయి కదా, డీమార్ట్లోనే 2 తెచ్చాను నేను. ఒకటే వాడుతూ ఉన్నాను రోజు. ఇంకా ఇదైతే ఆ టీ కప్పులో టీ నిండా పోయలేదు ఫ్రెండ్స్. నాకు మా అక్క అని నవ్విస్తూ ఉంది. మా చెల్లెలు అయితే బాగా జోకులు వేస్తుంది, అప్పటికప్పుడు పుట్టుకొని వచ్చేస్తాయి ఆ పిల్లకైతే జోకులు. ఇంకా ఇది అయిపోయినాక నేను నిన్న చికెన్ చేశాను కదా సండే రోజు ఈవినింగు. బుడ్డాకి, నల్లకొక్కకి వీటికైతే అది ఉంటుందిలే. మేమిద్దరము తినము చికెన్. మండే అంటే నేను తిన్ను, వీళ్ళు తినరు. మా చెల్లెలు వాళ్ళు కూడా వాళ్ళ శివుడిని కొలుసుకుంటారు, వాళ్ళు తినరు అనమాట మండే రోజు. ఇంకా మా ఇద్దరికైనా ఎలాగన్నా మేము అక్కడంతా తిరిగి వచ్చేసరికి లేట్ అయిపోతుంది అని నిన్న చారు ఉన్నాయి, పచ్చళ్ళు ఉన్నాయి, అప్పడాలో ఏ ఒకటి వేయించుకొని తినేద్దాంలమ్మ మధ్యాహ్నము అనేసి అన్నం ఒకటే వండేసాను. అన్నము అయిపోయినాక బయలుదేరదాంలే అని రెడీ అయ్యామన్నమాట. ఈ లోపల అన్నం అయితే అయిపోయింది. ముందు బుడ్డగాడికి కడుపు నిండా అన్నం పెడితే మేము ఎక్కడికన్నా పోయి వచ్చేసరికి ప్రశాంతంగా ఉంటాడు. ఎలాగైనా ఉండలే, కేకలు పెడతానే ఉంటాడు మేము వెళ్ళిపోతే. అయినా దానికి కలిపి పెట్టేస్తామని చెప్పేసి దానికి కలుపుతున్నాను అనమాట. వేడివేడిగా కాలిపోతూ ఉన్నది.
దానికోసమని కలిపాను. ఆ చికెన్ వేసి పెడితే కొంచెం అరిసిన శక్తి ఉంటుంది, దాన్ని కేకలు పెడుతుంటుందిలే. నేను వెళ్ళినప్పటి నుంచి వచ్చిందాకా ఏడుస్తానే ఉంటుంది. పక్కన ఇల్లులు కట్టే వాళ్ళు కూడా అంటూ ఉంటారు, అమ్మ పసిపిల్లోడు ఏడ్చినట్టు ఏడుస్తుంటుందమ్మా మీ కుక్క పిల్ల అని చెప్పేసి. దా 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 తిను, కాలుతుంది. ఇంకా రెడీ అయ్యి బయలుదేరుతూ ఉన్నాం అనమాట. ఈ లోపల ఏమంటే ఈ బెండ చెట్టుకి ఒక 5-6 కాయలు ఉన్నాయి, బెండకాయలు. సరే కోసిస్తానమ్మా ఎత్తుకోంబో అని చెప్పాను. ఆ పిల్లకి కూడా బాగా ఇష్టం, మన ఇంట్లో పండిన కాయలు అంటే ఎవరికైనా బాగా ఆనందంగా ఉంటుంది కదా. సరిపోద్ది, ఇద్దరు పిల్లలకి ఒక పూట క్యారేజీకి ఎత్తుకోపోవడానికైనా సరిపోద్ది. ఒక ఉల్లిపాయ టమాటా వేసుకుంటే అదొక ఆనందం. నాకు భలే ఇష్టము బాగా కూరగాయలు పండించి మా చెల్లెలు వాళ్ళకి, ఇంకా మా బంధువులు ఉన్నా తెలిసిన వాళ్ళు ఉన్నా అట్లాగా ఇవ్వాలని అయితే నాకు భలే ఆనందం వేస్తుంటుంది. నేను ఎప్పుడు పండిస్తానో మన గార్డెన్లో అన్ని కూరగాయలు అయితే ఎవరింటికి పోతున్నా నేను కూరగాయలు పండించాను అనుకో, అవి ఒక సంచిలో వేసుకొని తీసుకొని పోయి వాళ్ళకి ఇస్తే చాలా ఆనందం అనిపిస్తుంది కదా. నాకైతే భలే ఆనందం అనిపిస్తుంది అట్లాగా. అందుకే నేను అన్నీ ఒక్కోటి చెప్తున్నాను కదా, రెడీ చేస్తా ఉన్నాను. ప్రస్తుతానికైతే ఇప్పుడు బెండ చెట్లు చాలా వేసున్నాయి. ఇంకా ఈ బెండ చెట్టు ఈటు పోయినా కూడా ఇంకా బెండ చెట్లు బాగా వస్తాయి. ఆ బీరకాయ అయితే ఒకటే కాస్తుంది, 3 పిందులు ఉంటే ఒక్కటే బాగా ఉంది, 2 పిందులు అది మొన్న వర్షాలకో ఏమో కానీ బాగా నానిపోయాయి. ఇంకైతే నా బండి తీసుకొని రెడీ అవుతా ఉన్నాం. ఈ బండి మీదే వెళ్తామమ్మా నేను ఎక్కడికైనా. కానీ నాకు ఈ బండి బాగా అలవాటు. నాకు స్కూటీ అంటే స్కూటీలు అయితే ఇప్పుడు కొనుక్కునే పరిస్థితి అయితే లేదు. నాకు తర్వాత అయినా ఈ బండి మార్చినా కానీ నేను ఇలాంటి బండే తీసుకోవాలనుకుంటున్నాను. నాకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఈ బండి అయితే. కాలు మోపుకునేదానికి, ఏవైనా తెచ్చుకునేదానికి, వెళ్ళడానికి కూడా నాకు బాగా కన్వీనియంట్గా ఉంటుంది. ఇది బాగా పాతబడిపోయింది. నేను 2013లో కొన్నామన్నమాట ఇది. అప్పుడే నేను నేర్చుకున్నా ఇది ఎలాగా తోలాలా అని, ఈ బండి మీదే నేర్చుకున్నాను. ఇంకా అప్పటి నుంచి నాకు ఇదే బాగా అలవాటు. ఇంకా మామూలు స్కూటీ కూడా అంత నాకు బాగా అలవాటు ఉండదు. ఎందుకంటే కాలు మోపుకోనాటికి వెయిట్కి కానీ అన్నిటికీ నాకు బాగా అనిపిస్తుంది. ఇదైతే మనకేం క్లాస్ పర్లేదులే, తిరగాలి హ్యాపీగా, ఆటోలో పోకుండా వీటిలో వెళ్ళగలగాలి, నా వెనక ఒక మనిషిని కూడా కూర్చొని ఈజీగా తీసుకోపోగలగాలంటే నాకు ఇదే బాగా అలవాటైందనమాట. ఇంకా ఇదైతే నేను మా చెల్లెలు ఈ రోడ్లోనే ఇద్దరం వెళ్ళలేము, అందుకని కొంచెం తార్ రోడ్లోకి వచ్చినాక నేను ఎక్కతాలేక్క ఈడేమన్నా ఒక స్కిడ్ అయినా మళ్ళీ ఇబ్బందిలే అని చెప్పేసి. ఎందుకంటే ఆ కార్నర్లో ఇప్పుడు నేను ఆ టవర్ ఉంది కదా, ఆ టవర్ కాడ బాగా బురద అయిపోయి వాళ్ళు ఇల్లు కట్టేటప్పుడు అక్కడ మట్టి అంతా లోడేసి చాలా ఇదిగా అయిపోయి ఉన్నది. అక్కడ కొంచెం కష్టం అవుతుంది, ఒకరు వెళ్ళేటప్పుడే కాలు కింద ఆపుకొని జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంది బండిలో వెళ్ళేటప్పుడు. ఆ సైడ్ కూడా అంతా గుంతలు అండి, కొంచెం దూరం అనమాట. తార్ రోడ్డు మెయిన్ రోడ్డు మాకు అక్కడి నుంచి కొంచెం దూరమే అనమాట. ఆడదాకా నేను నడిచి వచ్చి ఎక్కుతాలే అని చెప్పింది. మేమిద్దరము కలిసి కాలనీకి వెళ్ళామన్నమాట. మా అమ్మ హౌస్ ఉంటుంది ఇక్కడైతే, ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు. ఈ హౌస్లో నేను 4 ఏళ్ళు ఉన్నాను. ఇక్కడే మా అమ్మ కూడా లేదు, మా చిన్న చెల్లెలు ఇంటికి పోయింది. పాపం మా అమ్మకి కుక్క గరిసింది, అది ఇంజక్షన్ అవి వేయించుకోవాలని చెప్పేసి మా చిన్న చెల్లెలు వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇక్కడ ఒకసారి చూసి వెళ్దాంలే అని చెప్పి వచ్చామన్నమాట. మాకు వచ్చినప్పుడు ఇంక ఇక్కడ ఖచ్చితంగా వస్తాం కదా, ఇది బాగా అలవాటు. నేను 4 ఏళ్ళు ఉన్న ఇల్లు అనమాట. ఇక్కడ ఈ చెట్లు అన్నీ ఆల్మోస్ట్ ఈ చెట్టుని నేనే వేశాను. బాగా చాలా పెద్దదైపోయింది. దానిమ్మ చెట్టు కానీ మా చెల్లెలు కోసేది కరివేపాకు అనమాట, ఆ చెట్టు కానీ నేనే వేసాను అనమాట. నేను ఉన్నప్పుడు ఆడికొచ్చి చూస్తే అదొక ఆనందం వేస్తుంది. ఇప్పుడు నేను ఇది చూపెట్టేదైతే మీకు అందరికీ తెలిసి ఉంటుందో లేదో, ఒక రేగి చెట్టు బాగా రాల నా ఫోన్లో నుంచి. ఆ పక్కన చాలా ఖాళీ ప్లేస్లు ఉంటాయి. ఇప్పుడు మా అమ్మ వాళ్ళు ఉండే కాలనీలు అయితే చాలా ఖాళీగా ఉంటాయి. అక్కడక్కడ కొన్ని చెట్లన్నీ మొలుస్తూ ఉంటాయి అనమాట. ఇదైతే రేగి చెట్టు, ఇదిగో రేగికాయలు. ఈ రేగికాయలు అయితే ఇంకా బాగా రావాలన్నమాట. నిండా కాయలు ఉంటాయి ఈ చెట్టుకైతే. అవి ముదిరితే భలే టేస్ట్ అనిపిస్తుంది, బాగుంటాయి. ఇంకా అక్కడి నుంచి అయితే ఈ అమ్మాయి ఫ్లాట్ దగ్గరికి వెళ్ళాం. నేను అక్కడ తీనాటికి మర్చిపోయా, అక్కడంతా చూసుకొని ఇది సచివాలయం అనమాట. ఈ సచివాలయంలోకి వచ్చి అడిగాము దానికి ప్రాసెస్ అంతా ఏం చేయాలి ఏంది అని. వాళ్ళు వచ్చి మళ్ళీ కరెంట్ ఆఫీస్లో కూడా వెళ్ళమన్నారు. మాకు మళ్ళీ మా ఇంటి దగ్గర నుంచి పోవాలన్నమాట కరెంట్ ఆఫీస్ దగ్గరికి రావాలంటే. ఈ పనులన్నీ చూసుకొని మేము ఇంటికి వచ్చేసరికి 2 o'clock అయిపోయిందనమాట.
మళ్ళీ ఈ బుడ్డాకి నల్లకొక్కకి వీటిలన్నిటికీ అన్నం కలిపేసి పెట్టేసి ఇంకా తర్వాత మేమైతే భోంచేసాము. నేను అమ్మాయి తినింది అవన్నీ అయితే నేనైతే షూట్ చేయలేదు. తర్వాత వెంటనే అమ్మాయికి 3 గంటలకల్లా బయలుదేరింది మా చెల్లెలు. ఎందుకంటే మళ్ళీ పిల్లలు వస్తారు 4-4:30 కల్లా. ఇక్కడి నుంచి వెళ్ళాలంటే బస్సులోనే ఒక 1 అవర్ అవుతుంది. నేనే ఇంకా బండిలో తీసుకెళ్ళి బస్సు ఎక్కిచ్చేసి వచ్చాను. అంటే రోడ్లోకి వెళ్ళాలి, మెయిన్ రోడ్లోకి వెళ్తే అక్కడ పొదలకూరుకు వెళ్ళే బస్సులు ఉంటాయి ఎప్పుడూను. అక్కడికి వెళ్ళి బస్సు ఎక్కిచ్చేసి అమ్మనైతే ఇంటికి వచ్చాను అనమాట నేను. అప్పుడు నేను ఇంటికి వచ్చేటప్పటికే 3 ఆ పైన అయిపోయింది. ఇది మా నందివర్ధనం చెట్టు చూడండి, పూలు ఎంత బాగా పూసాయో. ఈ మధ్య అంతా నేను కొయ్యలే చెప్పాను కదా, నాకు డేట్ టైం అని చెప్పేసి నేను ఎక్కువ చెట్లు తాకకూడదని. ఈ రోజుకైతే తీరిపోయింది, కానీ ఆ పూలు కూడా అట్లే ఉన్నాయి. లేకపోతే అవన్నీ తీసి నేను పూజ చేసి ఉండేదాన్ని. ఈరోజు 3rd డే అనమాట. ఇబ్బంది ఏం లేదు. అయినా 5th డే వరకు పూజ అయితే చెయ్యం కాబట్టి చెట్టుకు అలాగే ఉంచాను. బాగా ఉన్నాయిలే అని. చాలా ఆ పూలు ఒక రకమైన పూలు అనమాట. ఈ నందివర్ధనంలోనే చాలా రకాలు ఉంటాయి. 4-5 రకాల ముద్ద పూలు. ఇది ఒక రౌండ్ చక్రాల్లాగా ఉంటాయి. కొన్ని అయితే రెక్క పూల్లాగా ఉంటాయి, కొన్ని గుండ్లు గుండ్లుగా ఉంటాయి. కొన్ని పూలు అయితే చాలా రకాలు ఉన్నాయి అన్నమాట. నేను 3-4 రకాలు వేసాను. ఫైనల్గా అదొకటే బతికింది. ఇంకా మా సిస్టర్ వెళ్ళాక 2 సేపు పడుకున్నాను. అక్కడంతా తిరిగి అంత కొంచెం టైర్డ్ అయ్యి నాకు కొంచెం నీరసంగా అనిపిస్తా అంత చెప్పాను కదా, 2 డేస్ నుంచి ఈ ప్రాబ్లం వల్ల కొంచెం బాగా నీరసంగా అనిపిస్తూ ఉన్నది. ఇంకా లేచి హెడేక్ కూడా వచ్చేసింది. సాయంత్రానికే ఫుల్ హెడేక్ వచ్చింది ఎందుకో ఈరోజైతే. అసలు అదొక రకమైన హెడేక్ వచ్చింది. సరే ఇంకా లేచి ఇవైతే కాఫీ కలుపుతా ఉన్నాను. బుడ్డాకైనా పాలు పోద్దాంలే, లేకపోతే చిన్నపిల్లలన్నా వస్తాయి అందుకని పాలు కాసి పెడుతున్నాను. నాకు ఇప్పుడు రోజు ఒక పాల ప్యాకెట్ అయిపోతా ఉంది 4 రోజుల నుంచి. అది వరకైతే బుడ్డాకి నేను అనుకోండి ఒక పాల ప్యాకెట్ 2 రోజులు అట్లాగా వచ్చేది. ఇప్పుడు ఆ కుక్కపిల్లలు వస్తూ ఉన్నాయి, బుడ్డ పిల్లలు పాపం ఏ టైంలోన్నా వస్తాయి. అందుకనేసి నేను కాసి పెడతా ఉన్నా రెడీగా. వచ్చినప్పుడు కొన్ని గిన్నెలోనే పోస్తే తాగిపోతాయిలే పాపము అని చెప్పేసి వాటి కోసమని కొంచెం ఎగస్ట్రాగానే కాసి పెడతా ఉన్నాను అనమాట. మేము కాలనీలోకి వెళ్ళి వచ్చేటప్పుడు కూడా అక్కడ కూడా నేను కొన్ని చెట్లు తెచ్చాను. ఒక సన్నజాజుల చెట్టు, డిసెంబరాల చెట్టు, కొన్ని టేబుల్ రోజర్ షోగా ఉంటాయి కదా కొంచెం, అలాంటి చెట్లు ఒక 4-5 రకాలు తెచ్చాను కానీ నేను వేయకూడదని చెప్పి నేను వేయలేదు. మా చెల్లెల చేత వేపించాను. అది నేను కొంచెం వీడియో తీయనాటికి కూడా మర్చిపోయా. కానీ అవన్నీ బతికినాక చూపిస్తాను అవన్నీ ఏమేమి చెట్లు. ప్రతి చెట్టు ఒక మెమరీ అనమాట. మన ఇంట్లో వేసుండే ప్రతి చెట్టు కూడా అవి బతికి పూలు పూస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉన్నాయి. కొన్ని కాయలు కాస్తూ ఉంటే ఎంత హ్యాపీ అనిపిస్తూ ఉంది. నిజంగా అట్లాగా ఆ ఆనందం చెప్తున్నాం కదా, అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. మన ఇంట్లోనే ఏదైనా పండినా పూసిన ఆ ఆనందం బాగుంటుంది. అదే కాకర చెట్టు అని చెప్పాను కదా, ఆ కాకర చెట్టు కూడా ఎంత బాగా అల్లుకొనింది. కానీ అదైతే కాయలు అసలు అది ఎందుకు అలాగైపోయిందో అర్థం కాలేదన్నమాట. ఇంకా ఇదైతే ఇవంతా క్లీన్ చేసుకోవడము, ఈడ కాఫీ కలుపుకొని అయితే నేను తాగేశాను. ఈవినింగ్ అయితే నేను వంట ఏమీ చేయలేదు నైటు. ఇంకా మధ్యాహ్నం అన్నం వండింది అన్నీ కొంచెం మిగిలితే ఈవినింగ్ కూడా బొడ్డాకి నల్లకొక్కకి ఇంకా కొంచెం చికెన్ కూర మిగిలి ఉండింది, అవన్నీ కలిపి వాటికి పెట్టేశాను. ఇంకా నేను కూర అవన్నీ చేయాలా, అన్నం అవి చేస్తే అని చెప్పి ఉప్మా రవ్వ ఉంటే ఉప్మా చేశాను అనమాట నైట్ అయితే. ఎందుకు చేశానంటే అది కూడా మార్నింగ్కి కూడా ఎత్తి పెట్టుకుందాము, నేను ఒకదాన్నే కదా ఉండేది, మార్నింగ్ కూడా తినేసేయచ్చు వేడి చేసుకొని అని చెప్పేసి ఉప్మా చేసేసాను అనమాట నైట్ అయితే. ఈరోజైతే అదే అనమాట మొత్తం పనులన్నీ ఈరోజు.
ఇంకా ఇది అన్నీ అయిపోయాక కిచెన్ ఇవన్నీ సర్దేశాను. ఈ టైం అంటే 8 కల్లా అయిపోతుంది. నాకు ఇంకా ఏమి పనులు ఏమి ఉండవు. ఇంక ఈ వీడియోలు ఎడిటింగ్ చేసుకోను, ఈ వాయిస్ ఇచ్చుకోను, చాలా పనులు ఉంటాయి. ఎందుకంటే అది చాలా టైం పట్టుద్ది. వాటికి థంబ్నెయిల్ చేసుకొని అవన్నీ పెట్టుకునేసరికి చాలా టైం పడుతూ ఉంది. ప్లీజ్ అండి, నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. రేపు ఇంకొక వీడియోతో కలుసుకుందాము. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.